దాంట్లో పడతాడేమో. అదే మా చిన్నయ్య మా చిన్నయ్య మా వదిన. తీసావా రెడీ వెయిట్ 3 అన్న తర్వాత ఒక సెకండ్ 2 సెకండ్స్ అప్పి. ఓకే గో. 1 తీసుకుందాం లాస్ట్. నువ్వు జగన్ అబ్బాయి రాలేదు కానీ నేనే రాసా. అదే ఏమండి ఓకే Today. Hey, Mohan. Water. You got right, huh? Yeah, look here. చూడాలి ఈ కెమెరా చూడాలి. ఓకే 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 థాంక్యూ. Sir, next. బాబాయ్ రాలేదేమో. బాబాయ్ రాలేదు. అబ్బాయి రాబో రాయ్యా. పోయింది సార్. ఓకే సార్ పోయింది. ఆయన ఫ్లవర్స్ అంటే తీసేయండి. దాంట్లో ఫ్లవర్స్ తీసేయండి. కింద పడేరా. ఓకే సార్ పోయింది సార్ పోయింది. అవును సార్ ఎక్కడ ఉంటారు? చూడు రాను అటెళ్ళండి బాబా. స్టార్ట్ అయింది తొందరగా. ఒకసారి కొంచెం లోపలికి వెళ్ళండి. రెడీ
కొంచెం ముందర రారా. ఓకే ఓకే. అది ప్రసాద్ మళ్ళీ ఆపేస్తారన్నమాట. నీకు ఒకసారి పట్టుకోండి. పర్వాలేదు. ఇద్దరిని తీసావా? తీసా. అంటే ఇది ఎంత అవుతుందో తెలియదు కదా. సింపుల్ గా వేస్తాను కదా. ఎత్తి పరిస్థితి తగిలేదు నీకు. బొట్టు పెట్టు. చక్కగా ఇట్ట చూడు. అనిరుద్ధిని సీతారాం కూడా మీరే లాక్కోండి. ఆడికి ఇంకో బాగా ఎంపీగా ఉంది అందులో. అమ్మా చదండి సానాలకి అమ్మ ఆరిపోట్లేదు. రాకుండా మనం అయ్యో 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 అమ్మో 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 అది
వెళ్ళిపోయారా అలా అన్నారా ఏంటి ఏంటి అన్నారా అందరం కలిసి ఎవరికి దండ వీణా మరి వదిన లేకుండా బాగాలేదు రమ్మని పిలిస్తే బాగుంటావు ఒక రూమ్ తీసి అక్కడ తీసుకోవాలంటే ఆఫీస్లో తీసుకున్నా ఏమని చెప్పి తీసుకోను అన్నయ్య నాకు తెలియదు వచ్చినాయి ఉండయా అనేది వస్తారు ఇక్కడ సాయంత్రం అంట ఇప్పుడు పెడుతున్నారు ఎవరు పెడుతున్నారు రాజ్యం కూడా ఏంటి వీళ్ళకి మళ్ళీ అక్షంతలు వేయాలి కదా పిల్లడికి వాళ్ళు వేసేసుకున్నారు వాళ్ళు అయిపోయింది మందే తయారు కూర్చోబెట్టి తెలుగు చేసేసుకున్నారు పొద్దున్నాళ్ళు మనం కూడా ఆ టైంలో అయిపోయేది మనం కూడా చేసేసుకున్నాం
ఏంటి ఏం చేస్తున్నావు అక్కడ పొద్దున్న అయిపోయినా పోయేది అసలు కాదు పొద్దున్నే 9 కూర్చున్నా అంటే స్నానం చేసి కూర్చోబెట్టి పోయేది ఇక్కడ ఆడతారులే అన్నట్టు ఊరుకున్నాం పొద్దున్న అంత టైం తీసుకున్నాం అది చాలా టైము ఖాళీగా ఉండం లేకపోలేదు అట్లా పెళ్లి కొడుకుని 9:30కి మూట్లో పెట్టేసాక స్నానం చేయించారు కదా ఆ టైంలో ఇది పెట్టేసుకుంటే అయిపోయింది కదా అప్పుడు కళ్యాణ తిలకం అది పెట్టి బట్టలే పెడతారు కదా మరి అదేం చేయలేదా ఇప్పుడు ఏది రావట్లేదండి పొద్దున్నేమో పెడతామంటే ఇది ఆడదా అన్నారు ఆడేమో పెళ్లి కూతురు చక్కగా చేసేస్తున్నారు మీయేమో ఇది ఆడలేకపోతే పెళ్లి కూతురు చేసేదని మేము కూర్చున్నాం కానీ నిజంగా వాళ్ళు బాగా చేస్తున్నారు టైంకి బాగా చేసేస్తున్నారు కదా పెళ్లి కూతురు అంటే మనం అయితే అప్పుడు అయిపోయేది కదా పెళ్లి కొడుకు బొట్టు పెట్టాక అక్షంతలు వేస్తారు కదా పెద్దవాళ్ళు అది అవ్వాలి అది అయ్యాక పేరెంట్ వాళ్ళతో కలిసి తినిపిస్తారండి నీకు జరిగిన పద్ధతి అన్నయ్య అవును నువ్వు మళ్ళీ మార్చుకుని రావాలి మళ్ళీ కూర్చోవాలి అక్షంతలు వస్తారు బ్లూ కాదు గ్రీన్ కాదు అరే గట్టిగా తగిలింది అరే నా ఫోన్ నా స్పెక్స్ నా ఫోన్ ఎవరికి ఇచ్చాను రండమ్మ వెళ్ళి అక్కడ వేసేద్దాం రండి రండి అక్కడ పెట్టండి అది అక్కడ వేసేద్దాం ఇక్కడ పెట్టుకో అక్కడ అక్కడ స్నానం చేసి పట్టు పట్టుకోవాలి ఈ రాజు ఎవరెవరు వెళ్ళారు అది తడిపోయి ఉన్నారు కాదన్నాడు రారా అందే నేనే తర్వాత వస్తాను వెళ్ళి అని బాత్రూమ్కి వెళ్ళొచ్చా నాకు ఇవ్వలే ఇవ్వలే మా అమ్మ ఎక్కడ మర్చిపోతున్నా అన్నావుగా అమ్మ బ్యాగ్ ఉంటే అన్నాడు ఆడెత్తుకుపోయాడు బ్యాగ్ నీ దగ్గరే ఇదిగో ఫోన్ చేయి ఉండి ఉండదు ఐ ప్రామిస్ ఇక్కడ కూడా అంతే ఎవరైనా ఉన్నారో పక్కన కూర్చున్న వాళ్ళ భార్యాభర్తలు లేరు మీరు ఆ ఏజ్ లో కూర్చుంటారు మేడం రీసెంట్లీ మ్యారీడ్ కపుల్ ఒక 1 month 2 months కూర్చుంటారు ఓకే రైట్ ఆ ఏజ్ లో కూర్చుంటారు ఇంకా మిగతా వాళ్ళు హౌ మెనీ ఆఫ్ యూ మ్యారీడ్ ఫస్ట్ చెప్పండి నాకు కెన్ యూ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్ హౌ మెనీ ఆఫ్ యూ మ్యారీడ్ ఎంతమంది ఇక్కడ పెళ్ళైన వాళ్ళు ఉన్నారు పెళ్ళైన వాళ్ళు ఉన్నారు అన్మ్యారీడ్ ఉంటారు ఎక్కువ ఏజ్ అనిపిస్తుంది మరి ఇంకా మ్యారేజ్ అవ్వాలి భార్యాభర్తల్లో భార్యలు కొద్దిగా గౌరవించి వాళ్ళని గౌరవిస్తున్నట్టుగా పక్కన కూర్చోబెట్టుకును ఏదో సేవలు చేసే ప్రయత్నం చేయండి ఆయన దొరికిపోయారు వెనకాల నిలబడి సారు రైట్ చలో ఓకే చాలా సంతోషం అండి ఈరోజు చక్కటి వేడుక చాలా ప్లెజెంట్ వాతావరణం లో ఈరోజు సంగీత ఈవెంట్ జరుపుకోబోతున్నారు మరి హంగామా డాన్స్ పర్ఫార్మెన్సెస్ అమ్మాయి తరపు వాళ్ళు ఎవరు డాన్స్ చేస్తున్నారు అబ్బాయి తరపు వాళ్ళు ఎవరు డాన్స్ చేస్తున్నారు ये पगला है समझाने से समझना धक धक बोले तू तो डोले बिन रेना ये पगला तुम जानो मैं जानू प्यार बुलाए दुनिया रोके किसका कहना मानू
तुमसे मिले बिन दिल को कुछ भी सूझे ना, ये पगला है समझाने से समझे ना, ये पगला. రాముని చూపించా ఇప్పుడు వీడియో కాల్ చేసి మా తమ్ముడు వాళ్ళకి సంగీతం స్టార్ట్ అయింది ఎడబాటంటే నీకు నాకే ఇళ్ళలో తెలుసంటాను. ఓహో పిచ్చిది కాదా మనసంతా, నా మనసేమో समझाने से विनदंत, ये पगला है समझाने से समझे. ఏది అన్నావు ఇక్కడే క్లాప్స్ కొడుతున్నాం. థ్యాంక్ యూ అండి. నేను ఫీల్ అవుతానని కొడుతున్నారో మరి నిజంగానే కొడుతున్నా అర్థం కావట్లా. రైట్ చలో. ఆవిడ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందంటే అరే తను వచ్చి మేమే బెస్ట్ కపుల్ అయ్యేవాళ్ళం కదా కదా మేడం. ఎస్ రైట్ చలో. సో 5 కపుల్ కావాలి, ఇక్కడ రావాలి అందరు. మ్యారేజ్ అయ్యి ఇక్కడ భార్యాభర్తలు ఉన్న వాళ్ళందరూ కూడా రావాల్సిందిగా రిక్వెస్ట్. ఓకే రండి సార్. వచ్చిన వాళ్ళని వెయిట్ చేయించకూడదు కాబట్టి వెరీ గుడ్. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. స్టాండ్ ఓకే రైట్. క్యాప్ పట్టుకోండి ఇలా. ఓకే చిన్న సౌండ్ ఆపరేటర్ అక్కడ నేను చెప్పినప్పుడు స్టాప్ చేయాలి సెల్లో. రైట్ కొంచెం వాల్యూమ్. ఓకే నేనేమంటానంటే ఇప్పుడు సార్ వైఫ్ రావాలి. నేను జస్ట్ ట్రయల్ చూపిస్తాను, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. అది తీసుకొని ఇక్కడ పెట్టాలి. లేడీస్ తీసేసి ఇక్కడ లేడీస్ పైన పెట్టాలి. జెంట్స్ ఇప్పుడు రావాలి అక్కడ నుంచి, వాళ్ళ హస్బెండ్ రావాలి. ఓకే అక్కడ జెంట్స్ పైన పెట్టాలి. చిన్న కన్ఫ్యూజన్ లాగా ఉంటుంది, ఏం లేదు, అందుకే క్లారిటీగా చెప్తున్నాను. ఇప్పుడు తన వైఫ్ వెళ్ళాలి. ఎస్ ఇప్పుడు తన హస్బెండ్ రావాలి సార్. క్యాబ్ పెట్టుకున్న వాళ్ళు అక్కడే ఉండాలి, మూవ్ అవ్వకూడదు. ఓకే రైట్. సో ఇలా నడుస్తూ ఉంటుంది. అంటే క్యాబ్ను ఫాస్ట్గా మూవ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మ్యూజిక్ స్టాప్ అయినప్పుడు ఎవరి చేతిలో క్యాబ్ ఉంటుందో ఆ కపుల్ అవుట్ అనమాట. మళ్ళీ తీసుకోవాలి, కింద పడిపోతే మీదే రెస్పాన్సిబిలిటీ కాబట్టి తీసుకోవాలి. ఓకేనా, ఒక ట్రయల్ చేద్దాం. ఓకే స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయి. ఎస్ ఒక ట్రయల్ చేద్దాం. మ్యూజిక్ రన్ అవుతుంది, ఇప్పుడు యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఓకే మ్యూజిక్ 1 2 3 గో. అది ఫాస్ట్ గా మ్యూజిక్ ఎప్పుడు స్టాప్ అవుతుందో మీరు అక్కడే ఉండాలి సార్. ట్రయల్ ఇది. క్యాప్ పెట్టుకున్న వాళ్ళు అక్కడే ఉండాలి. మీరు అక్కడే ఉండాలి. ఈ ట్రయల్. ఓకే మ్యూజిక్ చెప్పినప్పుడు స్టాప్ చేయండి. మ్యూజిక్ పెట్టు కొద్దిగా. రైట్ అది సార్ చాలా ఫాస్ట్ గా అట్లా ఉండాలి. అది ఇప్పుడు అర్థమైంది. అక్కడే ఉండాలి సార్. సూపర్. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందరికి అర్థమైపోయాయి. వెరీ గుడ్. దిస్ ఈస్ ద థింగ్. ఇప్పుడు మ్యూజిక్ స్టాప్ చేయనా? ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది క్యాప్? ఈ కపుల్ చేతులు. 3 గో. నువ్వే ఒక 30 సెకండ్స్ చూసుకొని 20 సెకండ్స్ నువ్వే స్టాప్ చేస్తా. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మంచిగా. ఓకే సో ఫస్ట్ ఛాన్స్. అబ్బో ఈ కపుల్ చాలా ఫాస్ట్ ఉన్నారు అబ్బా, అయినప్పటికీ కూడా మిస్ అయినట్టుగా ఉన్నారు కదా, మీరే కదా ఎడ్జ్ లో. ఓకే 1 ఛాన్స్ అయిపోయింది. నెక్స్ట్ కంటిన్యూ. ఓపెన్ చేద్దాం. సారీ రైట్ చలో. రైట్
ఉర్దూ ఆర్మీలో ఉండేవాళ్ళు. అరే ఇదేంటి ఎడ్జ్ లో ఉంది, ఎవరు కాదు, ఇది క్యాన్సిల్. కంటిన్యూ. అరే మేడం వెళ్ళండి. ఓ ఓకే రైట్, చలో 1 ఛాన్స్ మీకు. ఎస్ ఓకే. వీళ్ళు విన్నర్స్. ఫస్ట్ ప్రైజ్ ఇద్దరికి ఫస్ట్ ప్రైజ్. ఇంకొక కపుల్ కూడా ఉన్నారు మేడం, మీ చేతుల మీదుగా ఇంకొకరికి. 1 more prize goes to this cute couple. Very interesting, very interesting. Good. Wait there. Okay, right. So yeah, ఇప్పుడు ఏం చేస్తారంటే పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఇస్తున్నాం. ఓకేనా? ఓకే, మీరు ముందుకు వచ్చినందుకు ఒక్క అటు సైడ్ తిరగండి. ఎవరు బ్యాక్ సైడ్ తిరగకూడదు. ఓకే, చిన్న యాక్టివిటీ ఇది. దీని తర్వాత ఇప్పుడు గిఫ్ట్స్ రాని వాళ్ళందరికీ గిఫ్ట్ ఇచ్చేద్దాం. మీరు కూడా ఎవ్వరు వెనక్కి తిరిగి చూడకూడదండి. ఓకే, దట్ ఈస్ ద రూల్ ఆఫ్ దిస్ గేమ్. ఓకే రైట్, చలో. మేడం గారు మీరు అక్కడే ఉండండి. నేను చూడేనా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎస్, యు ఆర్ రైట్ మేడం, రైట్, అలాగే ఉండండి. నెక్స్ట్ సోల్జర్, వైట్ కలరా సార్? కరెక్టేనా అండి? ఓహో, ట్రాన్స్పరెంట్ కలర్. నేను అనేది ఫ్రేమ్ అంటున్నా, ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ ట్రాన్స్పరెంటా? గుడ్, వెరీ గుడ్. వామ్మో, వీళ్ళందరూ ఎవరు సూపర్ అండి. అలాగే వెనక్కి తిరగండి, మళ్ళీ ఇంకొక రౌండ్ వస్తున్నా మీ దగ్గరికి. రైట్, చలో సార్. గురువు గారు, మీరు సార్, మీ మేడం గారు వేసుకున్న శారీ కలర్ శైలేశ్వరరావు. కాళేశ్వరరావు గారి మేడం గారు చేయొద్దండి ఒకసారి. రేంజ్ ఎవరు చెప్పండి సార్, ఇప్పుడు చెప్పండి. ఏ కలర్ శారీ వేసుకున్నారు? బ్లూ కలరా? సరే, దాన్ని బ్లూనే అంటాంలేండి మరి. ఓకే, అది అటు ఇటు కాకుండా కలర్ అది. రైట్, చలో. ఇంగ్లీష్ కలర్ అంటాం కదా, అట్లా ఉంది. రైట్ సార్, మీరు చెప్ప అదే కరెక్ట్. ఏమన్నాండి? ప్రేమలేఖ రాశారా? ఇప్పుడు వెళ్ళలేదు సార్, ఎక్కడ పాట అది? ఇంకా గెస్ చేయండి. ఇంకా ఎన్ని గెసెస్? లాస్ట్ 2 సాంగ్స్ ఉన్నాయి దీని తర్వాత. రైట్, సరిగ్గా సార్ మిమ్మల్ని ఉండండి. మీ మేడం గారు పక్కనే ఉన్నారా? పూర్ణిమ గారికేనా? ఏమో చెప్పలేమంటారు మేడం, కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. రైట్, లాస్ట్ ఇంకొక 2 సాంగ్స్. గ్రేట్ అటెంప్ట్ మేడం. ఈ పాట చెప్పాలండి మేడం గారు. ఇలా రండి సార్, ఇలా రండి, ఒక్క నిమిషం. సారీ, ఇలా రండి. ఫోటోగ్రాఫర్స్ మంచిగా క్యాచ్ చేయడానికి. అదే కరెక్టా? ఆ గ్రూప్ లో వస్తుంది. కరెక్ట్. ఎస్, వెరీ ఇంట్రెస్టింగ్. అన్నయ్య మ్యూజిక్ ఏదో ఒకటి పెట్టావా? సపోర్ట్. గుడ్. ఫస్ట్ విన్నర్ దాదాపు 5-6 సాంగ్స్ చాలా ఆడుతూ పాడుతూ ఉంది మీ తరఫున. మేడం ఎవరైనా? ఎస్, గుడ్. मधुबन में भले कान्हा किसी को पी से मिले, मन तो ये राधा जले, इसलिए राधा जले, न सोचे समझे, इसलिए राधा जले, इसलिए राधा जले।
जानी है, राधा तो मन की रानी है। सांझ सखारे जमुना किनारे, राधा राधा ही कान्हा पुकारे। बाहों के हार जो डाले कोई कान्हा के गले, राधा कैसे न चले, राधा कैसे न चले, आग तन मन में लगे, राधा कैसे न चले, राधा कैसे न चले। Well, ma'am, great performance by Veena garu, groom sister. గ్రూమ్ సిస్టర్ అంటున్నా, గ్రూమ్ సిస్టర్ అంటున్నాను మేడం. యా, అబ్బాయి గారి సిస్టర్ అంటున్నా, గ్రూప్ కాదు. రైట్, వెరీ వెల్ డాన్స్ అండి, వెరీ ఎక్స్ప్రెసివ్ డాన్స్ పర్ఫార్మెన్స్. యా, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు చేయబోతున్నారు? అమ్మాయి తరపున, అబ్బాయి తరపున, తోడి పెళ్లి కొడుక మేడం? ఓకే, ఇద్దరు కలిసి. ఎస్, కాదు వెళ్ళిపోయారు ఏంటి? అమ్మాయి వేడమ్మా, బుచ్చిపిండి చెప్పు. With chakra-based meditation music. చెప్పు బుచ్చిపిండి, బుచ్చిపిండి చెప్పు. చిన్న బాబు తోడి పెళ్లి కొడుకు డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు.
చేసుకొని నీకు టై కట్టాలి Craving for you na pillow pakkana novel novu tripping on you na playlist vaipoyavu Craving for you na pillow pakkana novel novu tripping on you na playlist vaipoyavu Ochundai feelings Ochu chambestundai feelings Ochundai బయటికి వచ్చాయో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రాజు మరి నా దాసు బాబా నీతో ఎప్పుడింత కిరికిరి రసిక రాజు మరి నా దాసు బాబా నీతో ఎప్పుడింత కిరికిరి కూర్చుని మాట్లాడండి వెరీ గుడ్ రావాలి అక్కడ తీసుకున్నా తీసుకో నువ్వు తీసుకో మీరు నేనే తీసుకునేది ఇంకా అయిపోయారా అన్నీ చేసుకున్నారా మీరే తీసుకోవాలి అది చెప్తే ఎట్లా అవుద్ది మనోడు ఎవరో ఒకరు వెళ్ళాలి అలా పొద్దు 9:30 అన్నావని అదేలే పెద్దది కదా అదేలే ఈ లోపల స్నానం చేసి రెడీ వస్తారులే అంటే గబుక్కుని స్నానం చేస్తారు నాన్న సరే కూర్చో పుటా తెస్తుంది నాన్న బాసి పెట్టచ్చు కూర్చో మళ్ళీ డాన్స్ చేస్తావు నువ్వు పెట్టుకుంటే కూర్చోడానికి ఆ వయసుకి అట్ట ఏజ్ గొప్పే ఆ చీర లోపల పెట్టుకోమై దొప్పుకో ఉండాలండి దగ్గర నా దగ్గర కూడా నేను వేసుకోవాలి నువ్వు అంత తడిసావు రానన్న వచ్చిందా జ్వరం
నాకు విపరీతమైన తలనొప్పి. నువ్వేంటంటే అబ్బా బట్టలు పెట్టు బట్టలేదా? అయితే స్నానం చేసి వచ్చినాక బట్టలు ఇమ్మంట.